Bones, a major structure of a human body. The weight of the body also ఈ యొక్క అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోన్ క్వాలిటీని బట్టి ఉంటుంది. అలా మనకు బోన్స్ స్ట్రక్చర్‌నే కాదు ఫంక్షనబిలిటీని కూడా పెంచుతుంది. సో, బోన్స్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆహ్, ఆర్గన్ అనుకోండి ఇన్ ద బాడీ. సో, బోన్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ ఆర్ క్వాంటిటీ, క్వాలిటీ అవసరం అనుకుంటే దానికి సంబంధించిన వాటర్ నిష్పత్తి, దానికి సంబంధించిన విటమిన్ డి, కాల్షియం, అంతేకాకుండా సంబంధించిన మినరల్స్ సమృద్ధిగా ఉంటేనే క్వాలిటీ ఉంటుంది. ఇఫ్ అంటే ఎప్పుడైతే ఈ యొక్క విటమిన్ డి, కాల్షియం, మినరల్స్ ఏవైతే తక్కువైతాయో దాన్ని దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి అంటాం. సో, ఈ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి మన ప్రపంచంలో 7% వరకు ఆహ్, పరిస్థితులలో ప్రజల్లో ఉంటుంది. సో, దీనికి కారణము యూజువల్‌గా న్యూట్రిషన్ సప్లిమెంటే కాకుండా కొన్ని యాక్టివిటీస్ చేయకపోవటం వల్ల ఈ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. సో, ఈ డెఫిషియన్సీ ఉండకుండా మనం చూసుకోవాలంటే యూజువల్‌గా మనం ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్ బ్యాలెన్స్‌డ్ డైట్ ప్రతిరోజు మన బాడీకి అవసరం ఉన్న క్యాలరీస్ తీసుకుంటూ ఉండాలి. దానికి తోడుగా సమృద్ధిగా సన్ ఎక్స్‌పోజర్ ద్వారానే స్కిన్ త్రూ మనకి విటమిన్ డి, కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విటమిన్ డి మన బాడీలో బోన్స్‌ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క సూర్యరశ్మి ఎక్స్‌పోజర్ లేక ఇండియాలో చాలామంది ఎక్కువ గుడ్డలు కప్పుకొని ముస్లిమ్స్ గానీ, బుర్ఖాలు గానీ ఏసుకోవడం, లేకపోతే మనవాళ్ళు టిపికల్ వుమెన్ ఎక్కువగా క్లోత్స్ ఏసుకొని బయట పోవటం వలన వాళ్ళకి సన్ ఎక్స్‌పోజర్ లేకపోవడం, లేకపోతే ఇళ్లల్లో ఎక్కువ ఉండటం వలన సన్ ఎక్స్‌పోజర్ లేకపోవటం వలన ఈ యొక్క విటమిన్ డి ప్రొడక్షన్ తక్కువైపోయి వాళ్ళకి డెఫిషియన్సీ ప్రాబ్లమ్ వస్తుంది. అంతేకాకుండా తీసుకోవాల్సిన ఆహారంలో మాక్సిమం గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్, గ్రీన్ కాల్షియం అంటే మిల్క్ ప్రొడక్ట్స్, కొన్ని సంబంధించిన ఫిష్ ఆర్ కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కూడా సమృద్ధిగా తీసుకోకపోవటం వలన మనకు ఈ సఫిషియంట్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం మన బాడీలో మెటబలైజ్ కానప్పుడు ఈ యొక్క విటమిన్ డి బిలో 9 ఆర్ 8 ఉండటం వలన ఇట్లాంటి ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ డి కూడా బిలో 30, ఈవెన్ ఈ మధ్య కాలంలో కొంతమంది పిల్లలలో 7, 8 కూడా చూస్తున్నాం. సో, వాళ్ళకు జుట్టు రాలిపోవడము, కండరాల నొప్పి రావడం, బోన్ పెయిన్ రావడము, ఓల్డర్ ఏజ్‌లో బోన్స్ అరిగిపోవడం, బోన్స్ విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, దీనికి తోడు మనకు మినరల్స్ త్రూ ద లిక్విడ్ డైట్స్ గానీ, పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఇవన్నీ మినరల్స్ సఫిషియెంట్‌గా బాడీలో రిటైన్ అవ్వగలిగితే విత్ వాటర్ ఈ యొక్క బోన్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి రాకుండా చూస్తుంది. సో, న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం కాదు, సప్లిమెంటేషన్ ఎవరికైతే కొన్ని డిసీజెస్ వలన తీసుకోవాల్సిన ఆహారం ద్వారా కూడా సఫిషియెంట్ అబ్జార్ప్షన్ లేక ఉంటే వాళ్ళకు సప్లిమెంట్స్ టాబ్లెట్ రూపంలో గానీ, సన్ ఎక్స్‌పోజర్ రూపంలో గానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఇట్ బ్యాలెన్సెస్ ద అబ్జార్ప్షన్. సో, ఇలా మనకు ఆస్టియోపోరోసిస్ వ్యాధి వలన ఎందుకు ఏ కాంప్లికేషన్స్ వస్తాయంటే యూజువల్‌గా బోన్స్ మెత్తగా ఉండి అరిగిపోవడం, తొందరగా అరిగిపోవడం, చిన్న దెబ్బకే ఎముక ఇరిగిపోవడం, అంతేకాకుండా అస్తమాను ఒళ్ళంతా నొప్పులు రావడం, హెయిర్ లాస్ అవ్వడం, ఇట్లాంటి ఎన్నో లక్షణాలు మనం చూస్తుంటాం కాబట్టి ఈ యొక్క బోన్ న్యూట్రిషన్ మెయింటైన్ చేయగలిగితే తప్పనిసరిగా అడ్వాంటేజ్ ఉంటుంది.